హాయ్ అండి. ఎంతో హెల్దీ అయిన పంచామృతం ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాం. ఇంట్లో ఎక్కువగా ఫ్రూట్స్ ఉన్నప్పుడు నేనైతే ఎప్పుడు ఈ పంచామృతం అయితే చేసుకుంటానండి. నాకైతే చాలా ఇష్టము. కావాల్సినవి దానిమ్మ గింజలు, ఆపిల్, అరటిపళ్ళు, తెల్ల ద్రాక్ష పెద్దవిగా ఉన్నాయని నేనైతే సగం సగం కట్ చేసుకున్నానండి. చిన్నవైతే అలా వేసేసుకోవచ్చు. నల్ల ద్రాక్ష, నాకు ఈ ఫ్రూట్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి దీనికి, అందుకని నేను వేరే బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటాను. మన తీపికి సరిపోయినంత చక్కెర అయితే తీసుకుందాం. నాకు తెలిసి పంచామృతంకి ఎక్కువ చక్కెర ఉంటేనే బాగుంటుంది. ఒక గ్లాస్తో పచ్చి పాలైనా తీసుకోవచ్చు, వేడి చేసిన పాలైనా తీసుకోవచ్చు. నేనైతే పచ్చి పాలు తీసుకుంటానండి. పచ్చి పాలు తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. పెరుగు కొంచెం ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు ఇది ఇప్పుడైతే యాడ్ చేసుకుందాం. ఇంతేనండి, మన పంచామృతాన్ని అయితే ఇప్పుడు కలిపేసుకోవడమే. నేనైతే ఆపిల్స్, అరటిపండు ముక్కలు ముందరగానే కట్ చేసుకున్నాను, అందుకని కొంచెం నల్లగా అయ్యాయి. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన పంచామృతం అయితే రెడీ అయిపోయింది. ఇది ఎక్కువ నేను కార్తీక మాసంలో నైవేద్యంగా చేస్తానండి. అండ్ ఇంట్లో ఎప్పుడైనా ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటే ఇలా చేసుకొని తినాలి అంటే నాకు చాలా ఇష్టము. ఇదిగోండి, ఎంతో హెల్దీ అయిన పంచామృతం అయితే రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.